రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో రిటైర్డ్ పెన్షనర్ల సొసైటీ 22 ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని కోరారు పెన్షనర్లు. మరో సొసైటీ పేరుతో కాజేసేందుకు కొందరు కుట్ర పన్నారని హైదరాబాద్లో ఆందోళనకు దిగారు రిటైర్డ్ పెన్షనర్లు. 2010లో రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సొసైటీకి రాయదుర్గం గోపన్పల్లిలో 142 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసిందన్నారు. పెన్షనర్ల ఇళ్ల స్థలాల భూమిని ఆక్రమణలకు ఓ సొసైటీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు పెన్షనర్లు. వినాయక సొసైటీని తరిమికొట్టాలి, వినాయక సొసైటీని తరిమికొట్టాలి, వినాయక సొసైటీని తరిమికొట్టాలి, దురాక్రమణను తొలగించాలి. ఎవ్వరు కూడా ల్యాండ్ మీద ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు, దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఒకసారి స్టేటస్ కో ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకుని 189.11 ఎకర్స్ అని తీసుకున్నారు. మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి. అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం. మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ సర్వే నంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు చొచ్చుకొని వచ్చింది, ఏ విధంగా మా 60 ఫీట్ల రోడ్డు కొట్టేసిండ్రు. దీన్ని అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఇదంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. రెవెన్యూ డిపార్ట్మెంట్ కు స్టేటస్ కో ఉన్న తర్వాత దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయవలసిన బాధ్యత ప్రధానంగా ఎంఆర్ఓది.